మళ్ళా తర్వాత బడ్జెట్లో పెట్టిండ్రు బడ్జెట్ 26,000 కోట్లే అన్నారు. మరి ఏడవైంద్ర నాయన 49,000 కోట్లు 26,000 కోట్లు ఎట్లయింది అంటే చెప్పేదానికి ఎవరు రెడీగా లేరు. ఆ 26,000 కోట్లలో కూడా ఈరోజు అరాచకం ఏంటంటే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పడ్డది 12-13,000 కోట్లు దాటలేదు. ఏ ఊళ్ళో కూడా 30-35% కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు. ఇది వాస్తవమా? ఎక్కడ కాలే, కొడంగల్లో కాలే, కొండారెడ్డిపల్లిలో కాలే, ఏ ఊళ్ళో కాలే తెలంగాణలో. కానీ సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే కింద ఉండే గల్లీలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా అయిపోయింది మొత్తం చేసేసినాం, ఇంకేం లేదు చేయనికే. నేను అడుగుతున్నా, ఒక్కరోజు ఇవ్వాలని అధికారం ఉంది కాబట్టి, నేను టీవీలు చూపెడుతున్నాయి కాబట్టి, నువ్వు మొరుగుడు పేపర్లు రాస్తుండ్రు కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. రేపు మళ్ళా ఓట్ల కోసం రైతుల కాడికి పోయినప్పుడు పంచాయతీ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇదే రైతులు నీకు బుద్ధి చెప్పరా, బుద్ధి చూపెట్టరా, వాళ్ళ సత్తా చూపెట్టరా అని యాడ్ చేసుకొని అడుగుతా ఉన్నా. ఎన్ని రోజులు అబద్ధాలతో గడుపుతావు? నువ్వే కదా చెప్పినావు. ఏమన్నావు నువ్వు అన్నాడు? కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు, నేను 15,000 వేస్తా అన్నాడు. ఇప్పుడు ఆ 10,000 వేస్తుండా కనీసం? వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినాడు ఎవడు? రేవంత్ రెడ్డినా? అందుకే అన్న వస్త్రం కోసం వస్తే ఉన్న వస్త్రం పోయిందంటారు. అట్లా అయింది ఇవాళ తెలంగాణ రైతాంగం పరిస్థితి. బాధపడుతున్నారు. కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డికి ఓటేసిన ప్రతి రైతన్న బాధపడుతున్నాడు. రాష్ట్రంలో ప్రతి రైతు బిడ్డ అయ్యో బంగారం అసొంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకొని వీళ్ళని తెచ్చుకున్నాం, పాలిచ్చే బర్రెనిడ్స్ పెట్టుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం అని చెప్పి వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు. ఇది వాస్తవం. రాష్ట్రంలో ప్రతి రైతు బాధపడుతున్నాడు. ఒక్కరు నువ్వు నేనని కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇప్పుడు అక్క చెప్పింది, మేము హైదరాబాద్లో ఆడనో ఇండో తిరిగేటప్పుడు ఊళ్ళలో పోయేటప్పుడు ఆపి అడుగుతున్నారు. మొన్న నేను గిడ అసెంబ్లీకి నుంచి వస్తున్నా, ఇంటికి ఆఫీస్కి వస్తున్నా, ఆడ సిగ్నల్ పడ్డది, ఆగితే పక్కకు ఒక ఆటో వచ్చింది. ఆటో వస్తే ఆయన హలో అన్నా అని చెప్పి నమస్తే అన్నాడు, అద్దం దించు అన్నాడు. దించగానే సాబ్ మేరా నామ్ మహమూదే అన్నాడు. कैसे हो भाई अन्ना? क्या हालत है साहब? बर्बाद हो गया सब कुछ. कहीं को क्या हो गया अन्ना? अरे इन्हों आके पूरा बर्बाद कर दिए साहब. अन्ना का फिर क्या करना అంటే कुछ करो ना साहब అన్నాడు. क्या करना? एक वोट का सजा 5 साल है ना भाई, क्या करना అన్నా. అంటే ఆయన ఏమన్నాడు ఎరికైనా, మహమూద్ कोई तरकीब नहीं है क्या साहब? ఏం ఉపాయం లేదా అంటుండు. ఇది ఒక మహమూద్ ముచ్చట కాదు, ఇది రాష్ట్రంలో అందరి మనసులకు ఇదేముంది, ఏమైనా ఉపాయం ఉన్నదా ఈ సన్నాస నాయకులు అవతలపడాలి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, జనరల్గా ఒక 3.5-4 ఏళ్ళకి వస్తుంది కోపం ప్రభుత్వం మీద. పని చేయకపోతే 3 ఏళ్ళు చూస్తారు, 4 ఏళ్ళు చూస్తారు. తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, చేస్తాడేమో, ఏమో ఇంకా టైం ఉన్నది కదా, ఇంకా వచ్చే సంవత్సరం చేస్తాడేమో, మళ్ళా బడ్జెట్లో పెడతాడేమో, 6 నెలలకి ఏమైనా చేస్తాడేమో, ఇట్లుంటుంది కథ. కానీ రేవంత్ రెడ్డి కాడికి వచ్చే వరకు మాత్రం సంవత్సరం లోపట్నే ఆ నీలి రంగు నక్క మొత్తం వర్షంలో దడిసింది, అసలు రంగు బయట పడ్డది. ఎప్పుడు ఈ నక్కను వదిలించుకుందామని తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నది. ఇది వాస్తవం. 1-2 కాదు, ఎన్ని అబద్ధాలు. ఈ 6 గ్యారంటీలు, 420 హామీలు, నేను వాటి గురించి చెప్పా. ఫ్రీ బస్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, స్కూటీ అన్నాడు, అన్నాడు, మశానం అన్నాడు, ఏది లేదు, ఉన్నదే వేయింది. ఉన్న రైతు బంధే ఎగ్గొట్టినోడు కొత్త ఏమని ఇస్తాడా? ఇవాళ ఊరికి అమ్మతోడు చెప్తున్నా, ఇంకొకడు అయితే ఇంకొకడు రేషం ఉన్న మనిషి అయితే ప్రజలు తిట్టే తిట్లకు ఎప్పుడో చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకున్నాడు. పురాగా సిగ్గు తప్పినోడు, పురాగా ఇజ్జత్ లేనోడు కాబట్టి బతుకుతున్నాడు. కానీ ఇంకోడైతే ఎప్పుడన్నా ఆయన ఓ బకెట్ల నీళ్లు పోసుకొని ఆయన నీళ్ళలో దుంగి చచ్చిపోతున్నాడు. అరే రామ, ఏం తిట్టుడు అది? మేము కూడా విన్నాం, మస్తుగా విన్నాం. కానీ అవి ఏం తిట్లు నాయన? ఆడ మూసి ఒడ్డు పొంట పోయి ఇక్కడ గొట్టం పెట్టుడు ఆలస్యం, ఏడున్నాడు రమ్మను అని. అరే గంత కోపం ఎందుకు పోయంట? మామూలు కోపం లేదు ఒక్కొక్కలకు. రమ్మను, ఇప్పుడు ఇక్కడ రమ్మను దమ్ముంటే. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు కెమెరాలో చూస్తున్నావు, ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, నీ వాళ్ళు నాకు ఎరికే. రేవంత్ రెడ్డి యాది పెట్టుకో, యాడికి పోయినా ఒక 500-600 మంది సెక్యూరిటీని పెట్టుకుని, లేకపోతే మాత్రం ఈ బలగొట్టేటట్టున్నారు ప్రజలు. ఎక్కడికి పోయినా మాట్లాడతారు, అక్కడక్కడ డైలాగులు కొడుతుంటారు రేవంత్ రెడ్డి. మగోడి అయితే రా, అప్పుడప్పుడు ఆగురా అయ్యాను, మీలో లేదు చెవులలో మీలో లేదురా పోయి ఆగు. అక్కడక్కడ మాట్లాడుతుంటాడు. కేసీఆర్ దమ్ముందా అంటాడు. కేసీఆర్ అంటాడు. నేను అంటున్నా, కేసీఆర్ కావాలంటే నాకు
మన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లగానే తట్టుకోలేకపోతుండే ఈయనకడ కేసీఆర్ కావన్నాడు. అవసరమా? ఈ చిట్టినాయుడు గింత మనిషి వీడు, వాడు మళ్ళీ చిట్టెలుక గాయన కంటే కేసీఆర్ కావన్నాడు. అందుకే మేము చెప్పినాం మొన్న, అంత లేదు నీకు చేతనైతే అక్క అడిగింది. ఇలా పొద్దున జగదీష్ అన్న కూడా చెప్పిండు. ఏం చెప్పిండు? ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా, రేవంత్ రెడ్డి గారు నాకు ఈ భాష ఇష్టం ఉండదు నిజంగా చెప్పానంటే, కానీ తప్పదు అప్పుడప్పుడు. నాకు నిజంగా అప్పుడప్పుడు నాకు ఇష్టం ఉండదు. నేను చదువుకున్నా, రేవంత్ రెడ్డి లెక్క నేను ఆడ ఈడ ఆవారా తిరిగినోని కాదు. చదువుకున్నా, కష్టపడ్డా, నేను ఎక్కడో పోయి బయట దేశంలో పోయి కొంత ఉద్యోగం సంపాదించుకున్నా, కొంత పేరు సంపాదించుకున్నా, నాకు ఇష్టం ఉండదు. కానీ ఇక కుక్కగాడుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇష్టంటోళ్ళకి ఇట్లే చెప్తేనే అర్థమవుతుంది. అందుకే చెప్తున్నా, రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను, రేవంత్ రెడ్డి నువ్వు నిజంగానే మగాడివే అయితే అసెంబ్లీ నడుస్తుంది కదా, 15-20 రోజులు పెట్టు. మొదలు 10-15 రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం, లగచర్ల మాట్లాడదాం, గురుకుల పాఠశాలలు మాట్లాడదాం, అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడదాం, రాష్ట్రంలో నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు మాట్లాడదాం, ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం, మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం. నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా, అది కూడా మాట్లాడదాం. నువ్వు నిజంగానే మొగాడివి అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు. అసెంబ్లీలో నేను చెప్తా ఉంటాను. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం, తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి, ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి. ఎప్పటి నుంచి మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, ఎప్పుడు పెంచిన పెన్షన్లు ఇవ్వాలి, ఎప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయాలి, ఎప్పుడు 420 హామీలు అమలు చేయాలి. బీసీ డిక్లరేషన్లో చెప్పినావు, రైతు డిక్లరేషన్లో చెప్పినావు, విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పినావు. వాటిలో చెప్పిన మాటలు ఎప్పటి నుంచి అమలు చేస్తావో గవి చర్చ చేయాలి క్యాబినెట్లో. గవి ఏమీ లేవు. మీరు చూస్తున్నారు ఎంత ఎక్కింది అహంకారం నెత్తికంటే. మొన్న మీరు చూసిండ్రు